నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ఎంత సమయం పడుతుంది దర్శనానికి అనేది తెలుసుకుందామండి. మరియు ఎస్ఎస్టీ డిడి టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో రావటం అనేది జరుగుతుంది. సో ముందుగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అయితే 2 నుంచి 3 గంటల సమయం దర్శనం కోసం పడుతుందండి. ఇక స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. టోకన్ లేని ఉచిత దర్శనానికి అయితే భక్తులకు దాదాపు 8 గంటల సమయం పడుతుందండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే ఈ టోకన్ లేని ఉచిత దర్శనానికి దాదాపు 5 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇక నిన్నటి రోజున స్వామివారిని 80,001 మంది భక్తుల్లో అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నారండి. మరియు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,307 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.25 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్లు అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టయితే నాకు అప్డేట్ చూపించడం జరిగింది. ఉదయం 7:30కి అలాగా నేను అప్డేట్ అనేది చూశాను. అప్పుడైతే 4,461 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టయితే చూపించడం జరిగింది. మళ్ళీ కూడా 10 గంటలకు ఒకసారి అప్డేట్ చూశానండి. అప్పటికి కూడా 2,946 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టయితే అప్డేట్ చూపించడం జరిగింది. సో ఈ టికెట్స్ అనేది తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళారంటే కనుక మీకు స్వామివారి దర్శనం అనేది కొంచెం తొందరగా అయ్యేయడానికి అవకాశం అయితే ఉందండి. టికెట్స్ లేకుండా వెళ్ళారు అంటే ఎక్కువ సమయం అయితే పడుతుంది దర్శనం కోసం. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. తిరుపతిలో రోజు మనకి 20,000 టికెట్లు అనేది ఆఫ్లైన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. అది తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో ఇస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.